చాప్టర్ 12 పార్వతీగా పునర్జన్మ పొందిన సతీదేవి. సతీదేవి త్యాగం యొక్క జ్వాలలు 3 లోకాలను కదిలించాయి. ఆమె శరీరం బూడిదైపోయింది, కానీ ఆమె సారం, ఆమె శక్తి ఎప్పటికీ నశించదు. శివుడు కైలాస పర్వతంపై మౌనంలో మునిగి ఎవరితోనూ సంబంధం లేకుండా సృష్టి నుండి వైదొలిగారు. మహాదేవుడు కదలకుండా ఉన్నప్పుడు సృష్టి వణిగిపోతుంది కాబట్టి విశ్వం మసకబారింది. కానీ విధి అంతం కాలేదు, అది కేవలం ఆగిపోయింది. చాలా దూరంలో మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలలో రాజు హిమవాన్ మరియు రాణి మేనకలకు ఒక బిడ్డ జన్మించింది. దైవిక కాంతితో, కమలాల వంటి కళ్ళతో మరియు నిశ్శబ్ద జ్ఞానంతో నిండిన హృదయంతో ఉన్న ఒక బాలిక. వారు ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు. బాల్యం నుండే పార్వతి తన ఆత్మలో ఏదో పురాతనమైనది ఉందనే సంకేతాలను చూపింది. ఆమె సులభంగా ధ్యానం చేసేది, మెల్లగా మాట్లాడేది మరియు లోతైన ప్రశాంతతను కలిగి ఉండేది. ఇంత చిన్నపిల్లలో ఇంత ప్రశాంతత ఎలా సాధ్యమని ఆమె తల్లిదండ్రులు తరచుగా ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు రాజభవనాన్ని సందర్శించిన ఒక ఋషి ఈ సత్యాన్ని వెల్లడించారు. ఈ బిడ్డ సతీ యొక్క పునర్జన్మ. ఆమె తన విధిని నెరవేర్చడానికి తిరిగి వచ్చింది. తమ కుమార్తె సాధారణ యువరాణి కాదని అర్థం చేసుకున్న హిమవాన్ మరియు మేనక భక్తితో తల వంచారు. పార్వతి పెద్దయ్యాక ఆమె తరచుగా ఎత్తైన కైలాస పర్వతాన్ని చూసేది. ప్రతి చూపు ఆమె పేరు పెట్టలేని ఒక జ్ఞాపకాన్ని, ఆమె వివరించలేని ఒక తపనను మేలుకొలిపింది. ఈ పర్వతం నాకు ఎందుకు పరిచయంగా అనిపిస్తుంది అని ఆమె ఆలోచించేది. మరియు ఆమె ఆత్మ లోపల నుండి ఒక గుసగుస పెరిగింది. శివుడు విధిచే విడదీయబడిన ప్రేమ తిరిగి వస్తుంది, నెమ్మదిగా, సున్నితంగా, అనివార్యంగా. పార్వతి యుక్త వయస్సుకు వచ్చినప్పుడు నారద మహర్షి ఒక భవిష్యవాణితో వచ్చారు. పార్వతి, నీ విధి శివుడితో తిరిగి కలవడం. నువ్వు ఊహించినంత లోతైన తపస్సు, గొప్ప తపస్సు చేయాలి. నీ భక్తి మాత్రమే శివుడిని తిరిగి ప్రపంచంలోకి తీసుకురాగలదు. ఆమె హృదయం వెంటనే దానికి అంగీకరించింది. కోరికతో కాదు, అహంకారంతో కాదు, కానీ స్వచ్ఛమైన, శాశ్వతమైన ప్రేమతో. పుట్టుక మరియు మరణం నుండి బయటపడే రకమైన ప్రేమ అది. మరియు ఆ విధంగా అది ప్రారంభమైంది. పార్వతి రాజరిక సౌకర్యాలను వదులుకొని అడవిలోకి నడిచింది. ఎలాంటి రక్షణ లేకుండా దృఢ సంకల్పంతో. సాధారణ ఉపవాసం నుండి మండే ఎండ, చల్లని గాలులు మరియు కుండపోత వర్షంలో సుదీర్ఘ ధ్యానం వరకు ఆమె తపస్సు రోజు రోజుకు బలపడింది. ఆమె భక్తికి పంచభూతాలు కూడా తలవంచాయి. దేవతలు ఆశ్చర్యంతో చూశారు. ఇది కేవలం తపస్సు కాదు అని ఇంద్రుడు అన్నాడు. ఇది శక్తి, తను నిజంగా ఎవరో గుర్తు చేసుకోవాలి. ఆమె తపస్సు విశ్వమంతటా వ్యాపించింది. లోతైన ధ్యానంలో మునిగిపోయిన శివుడు కూడా తన చుట్టూ ఉన్న నిశ్చలత్వంలో ఒక మార్పును అనుభవించారు. విధి మేల్కొలింది, ప్రేమ తిరిగి వస్తుంది మరియు శివ మరియు శక్తి పునఃకలయకు మార్గం ప్రారంభమైంది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.